మన జర్నలిస్ట్ మన బాధ్యత కదా. నీకు వ్యక్తిగతంగా కేసీఆర్ ఏముకోకుంటుంది, ఇది అధ్యాయం. వెంకటస్వామి గారు కూడా వ్యక్తిగతంగా ఏముండదు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ పోరాటం తెలియని వాళ్ళ ప్రశ్నలు ఇస్తా ఉంటాయి. ఏమంటారు, తెలంగాణ అస్తిత్వ పోరాటం తెలిస్తే ఈ కేసీఆర్ మల్లయ్య పుల్లయ్య సమస్య ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైనా తెలంగాణ సమాజం స్పందించింది. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం అంటే కూడా చాలా మంది తెలియదు. ఏంటంటే అది ఏందో ఆంధ్రులకు వ్యతిరేకం అనుకుంటున్నారు. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం అది కాదు. వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నాడు మన తెలంగాణ, మన హైదరాబాద్ స్టేట్ కి. అప్పుడు మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళకు వ్యతిరేకంగా 5,000 మంది మద్రాసు వాళ్ళు వచ్చారు. కాయస్థ ధర్మాలు ఏమో అక్కడి నుంచి మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ లక్నో ఉర్దూ అని మన అవమానించారు. ఆనాటికి మొదలైంది లక్కని ఉర్దని హైదరాబాద్ తురకాంధ్రం అన్నారు. ఓ రకం చెప్పాలండి, ఉద్యమ పార్టీగా ఇందాక నుంచి ఆయన చెప్పేది కూడా అదే. రామ్మోహన్ గారు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మీరన్నట్టు మిగతా అన్ని కూడా తెలుగు వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఇవన్నీ తెలుసు. ఫక్త్ రాజకీయ పార్టీగా మారాకే కదా అందరికీ కూడా డిఫరెన్సెస్ వచ్చింది. అర్థం కాదు, రాజకీయ పార్టీగా మొదలైంది సార్. అది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2001 రిజిస్టర్ అయింది. చాలా వరకు ఏమైందంటే, ఇప్పుడు తెలుగుదేశం ఉందండి, ఆంధ్రరాష్ట్రం తెలంగాణ లేడు అనుకుంటే, ఆంధ్రరాష్ట్రం మనం కూడా అందరూ కలిసి పని చేశాం. ఆంధ్ర ఆత్మగౌరవం అంటే వేరే అనుకోలే, తెలుగు వారి ఆత్మగౌరవం అనుకున్నాం. మరి ఆనాడు ఎన్టీ రామారావుతోని బీజేపీ కలిసి వచ్చింది. కాషాయాన్ని ఎర్ర జెండాన్ని కలిపిన వారు కదా. మరి వాళ్ళందరూ ఎన్టీ రామారావు కలిసిందా? కలవలే కదా. ఆనాడు ఆంధ్ర ఆత్మగౌరవం అంటే నానాడు అందరం కూడా కలిసినాం. కానీ తర్వాత ఎవరి పార్టీ వాడేదే కదా. లక్ష్మణ్ ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, టీఆర్ఎస్ సభ్యులు ఒక్క విజయాలే తప్ప మేమందరం సభ్యులం కాదు, ఎవరు సభ్యులం కాకూడదు. ఆయన నియంత్రణత్వము, ఆయన పోకడను బట్టి మాలాంటి వాళ్ళు ఎవరు పోలేదు ఆయన దగ్గరికి. నిజంగా ఉద్యమకారులకు మా గుర్తింపు సరిగ్గా రావాలంటే పార్టీలు చేస్తే ఇంకో రకంగా వస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, కేసీఆర్ కి వ్యతిరేకంగా కేసీఆర్ అనుకూలంగా వచ్చింది కాదు, అయిపోయిన దాన్ని ఎందుకు లేపుతున్నారు? ఇప్పుడు ఆయన అంతరిక్షంలో ఉన్న, అందుకని హరీష్ రావు మాట అన్నాడు, ఆయన అమెరికాలో ఉన్న అంతరిక్షంలో అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చిండు, మొన్నటిదాకా లేడు కదా. కేసీఆర్ సహకరించకుండా నా ఇంటికి వస్తే ఎర్రబండికి వస్తే సరే మీరు చెప్పండి. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలను ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు కడుపులో ఒక మాట వినండి. కడుపులో కత్తులు దాచుకున్నారు, నోట్లో విషం దాచుకున్నారు, ఇప్పుడు బయటపడుతుంది అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడారు. ఆయన మాటలు ఎలా చూస్తారు మీరు? ఆయన మొదలు మాట్లాడుకుంది మాట్లాడు కదా, సంస్థ కదా. నేనేమంటాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు కదా. వచ్చిన తర్వాత తన పని తను చూసుకుంటే ఎవరున్నాడు? ఇప్పుడు సహకరించిండు, పోయిండు, నన్ను పోయిండు, సహకరించిండు, వేసిండు. సరే శ్రేణులు సార్, ఎప్పుడైనా హై నాయక జై నాయక అంటే అన్ని పార్టీలో ఉంటారు సార్. రేవంత్ రెడ్డి పాట కట్టుకుని రేవంత్ రెడ్డి ఎదుటి వాళ్ళు రాజకీయం చేస్తే మరి ఆపోజిట్ వాళ్ళు కూడా రాజకీయం చేస్తారు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదు అంటానికి మనం ఎవరు? ఎందుకంటే ఆయన కాదు సార్, ఒక డౌట్ తో అడుగుతున్నా మిమ్మల్ని. ఎలా కాదు డౌట్, మీరు పెద్దవాళ్ళు, నేను డౌట్గా అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఒక రాజకీయ కోణంలో బీఆర్ఎస్ కొన్ని స్టెప్పులు తీసుకుంది అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చిన తర్వాత మాట్లాడకూడదు అంటానికి ఏమీ లేదు కదా. తన కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వాంటేజ్ అవటానికి మాట్లాడొచ్చు కదా. అంటే నేను కండకు నేను చూడగా కత్తికి అవసరం లేదు, మనకు అవసరం లేదు అంటున్నాను. నేను ఒక్క మాట చెప్తాను. ఎందుకు అంటున్నానంటే, కండెవరో కత్తి ఎవరో మీకు చెప్తే మనం కత్తిలో కంద బాధే. నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చి అయిపోయిన పంచాంగం ఎందుకు ఇప్పిండాను? నేనేమంటున్నానంటే, ఆయన విచారణ రాకపోయినది బాత్రూమ్కి వచ్చి విచారణ చేస్తారో అనవచ్చు. ఇంకో మాట కూడా మనకు అర్థం కాదు ఏంటంటే, సెక్షన్ 160 స్పష్టంగా చెప్పింది. ఫిట్ ఒప్పుకొని, ఫిట్ ఫస్ట్ నోటీస్ అదే పేర్కొని లక్ష్మణ్ గారు ఏమనంటే, మీరు 65 ఏళ్ల పైన ఉన్నారు, మీకు ఆ చట్టం వర్తిస్తుంది కనుక మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తాను, మరోసారి నోటీస్ మీరు డిస్ప్లే చేయండి అన్నది. అంటే ఏమన్నాడు రామ్మోహన్ గారు? పార్టీకి అనుకునే ఒకటే అయిపోయింది. ఒకటే మాట నేనేమంటే, మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తానని ఆ నోటీస్ లో పేర్కొన్న రాలేదు. చూడండి, నెంబర్ ఫస్ట్ నోటీస్ నాకు అందింది నోటీసు, కానీ నేను అక్కడ ఉంటలేను, నేను ఫలానా దగ్గర ఉంటున్నాను రండి అన్నాం. మేము రాము, అక్కడనే విచారిస్తాను, అక్కడికి వెళ్ళిందా లేదా? రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్తగా కనుక్కుంది. మీరు చెప్పింది బాగుంది, చెప్పడం వరకు బాగుంది అక్కడ. కానీ నోరొకటి చెప్పింది, చేయొకటి చెప్పి బీఆర్ఎస్ ఎందుకు నిరసనలకు పిలుపునిచ్చింది? జాతిపితగా, తెలంగాణ జాతిపితగా అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీయే చెప్పింది కదా. అప్పుడు చెప్పినప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అనుకోవచ్చు కదా. తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలియజేయండి అని వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా.
మీరు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత తెచ్చుకోరు కానీ నేను ఏమంటున్నానంటే నేను ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని నేను ఎవరు అనుకోవట్లా. ఒక్క మాట చెప్తున్నా, మీరు అన్నారు రామ్మోహన్ గారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని నేను ఎవరు అనుకోవట్లా. మీరు అందరూ ఉద్యమ స్ఫూర్తిగా ఉన్నవాళ్ళు, మీరు అందరూ సీనియర్స్. ఒక సగటు మానవుడు, సగటు తెలంగాణవాదిలో ఉన్న మధ్యలో భావాలను నేను అడుగుతున్నా, అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టాలా అది నా ఉద్దేశం కాదు. ఓకే మా పట్నాయక్ గారు మంచి జర్నలిస్ట్ గొప్ప నేను అనుకోండి డబ్బు అనుకుంటాం తప్ప మీరు అంటే నేను ఎందుకు వ్యతిరేకించాను, నేను గొప్పని కాదని అంటాడు అత జాతిపిత అని అందరూ అంటుంటే నేను కాదని ఆయన ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జయశంకర్ గారు కూడా జాతిపిత కాదు. నేను ఒక మాట చెప్తున్నా, జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ఆ పేరు ఆయన సార్థకత. జయశంకర్ గారు మనకు ఉద్యమంలో కోఆర్డినేట్ చేసిన వాడు ఒక మన జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఎవరికో వాళ్ళకుంటారు సార్. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్, గాంధీ, భగత్ సింగ్ ఒకే విధంగా ఉంటాడా? లేదు కదా, ఎవరి మీకు ఇస్తాను నేను మళ్ళీ మాట్లాడతా రాజమౌళి గారితో ఒకసారి మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. రాజమౌళి గారు ఎలా చూడాలంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? డిబేట్ మొత్తం మీరు ఫాలో అయ్యారు, మీరు మాట్లాడొచ్చు. ఏం మాట్లాడదాం ఆయన గురించి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, డెఫినెట్ గా ఆయన మాట్లాడతాడు. అందులో కేసీఆర్ గారి గురించి మాట్లాడడం అంటే ఆయన చేతిలో ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒక అధికారులను పంపించిండు. మరి ఆ అధికారులకి సరిగ్గా సహకరిస్తే ఆ మాటనే రాకపోతుండే కదా. దాని తర్వాత ఈయనను జాతిపిత అని అనడం అంటే నిజంగా అది వాళ్ళ గురి వాళ్ళ తప్పుకుంటారు, వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు అనుకోవాలి. ఎందుకంటే ఏదైనా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఒక్కటే ఉంటది. రాముడు అంటే ఒక్కడే రాముడు అన్నట్టు జాతిపిత అంటే మనం సెంట్రల్ ఆయన మహాత్మాగాంధీని అనుకుంటాం. వాళ్ళ తెలంగాణ జాతిపిత, ఆంధ్ర జాతిపిత అంటే వాళ్ళకు కూడా పాపం ఆలోచన అంటే క్షీణించుకుంటున్నట్టుంది ఆ కార్యకర్తలకి. వాళ్ళు ఒక ఏదైనా కొత్త పదం వెతుకుంటే మంచిగా ఉంటుంది కదా, అది ఐకాన్ ఉంటుంది, మంచిగా కొన్ని తరాలు చరిత్రలు నిలిచిపోతుంది. ఆయన పాప నడవనిక చేతన అయితే లేదు, ఆయనను పట్టుకుని వీళ్ళు ఏమో సాధిస్తామంటే కాని పని. అందులో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదంత మాత్రమైతే నాకైతే తప్పు అనిపించడం లేదు, ఆయన భాషలో తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఈ విషయంలో ఇదే మాట్లాడదా అంటే ఇక్కడ ఈ ప్లస్ సౌండ్ తగ్గించా అయితే నిజంగా కూడా ఈ ప్లేస్ లో ప్రస్తుత ప్లేస్ లో రివర్స్ అవుతున్నాం కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి అక్కడ, కేసీఆర్ ఇక్కడ ఉంటే అసలు కేసీఆర్ ఇంకా ఘోరంగా మాట్లాడుతుండే. ఇంకా ఈయన నిజంగా కూడా రేవంత్ రెడ్డి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి. ఆఫ్టర్ ఆల్ ఈజ్ నిజంగా నువ్వు ఉద్యోగం అప్పుడు ఏం చేసినావో అదంతా ప్రజలు నీకు లాభం చేసిండ్రు, ఆ ప్రజలు నీకు నెత్తిలెత్తుకున్నారు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, అయిపోయింది, దిగిపోయినావు. దిగిపోయినాక నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇంకా ప్రజలను రెచ్చగొట్టి ఇంకా నేను రాచరిక పోకడాలు, ఇంకా నేను సీఎంని అన్న ఊహలలో ఉండి నీ చుట్టూన్న వాళ్ళతోనే మొత్తం రెచ్చగొట్టడం ప్రజల్ని. నేను రోడ్ల మీదకి వస్తే తగలబెట్టండి, నిప్పులు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళని ప్రోత్సహించడం అన్నది అది దుర్మార్గమైన చర్య. అట్లా చేస్తూ ఉంటే కూడా చేయొద్దు అనాలే. ఇందాక రామ్మోహన్ అన్న ఏమంటున్నాడంటే గొప్పగా చెప్పుకుంటుంటే ఎవరైనా నేను కాదు అని అంటారా అన్నాడు. అదే కరెక్ట్, కాదు వద్దు అని అది సమాజంలో కనుక నువ్వు చెప్తే ఇంకా నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. అట్లా కాకుండా ముసిమిసినవుడు. ఇందాక మన అన్న కూడా గౌడ్ సాబ్ అన్న కూడా ఏమన్నాడంటే సారీ మర్చిపోయినా, ఆయన కూడా ఏమన్నాడంటే ఇట్లా కింద నుంచి ఇట్లా గొప్ప వాళ్ళు పొగిడేటోళ్ళు ఉంటే పొగిడించుకోవడం అన్నది ముసిముసిగా నవ్వుతున్నాడు ఆయనే, అర్థం అంగీకారం అని అన్నాడు. అట్లా ఈయన కూడా రెచ్చగొట్టినట్టే జనాల్ని. సో ఇవన్నీ కాకుండా నీకు అధికారం లేదు, నువ్వు తప్పు చేసినావని పోలీసులు భావిస్తారు.